బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతానికి దగ్గరలో ఉన్నట్లు, అది కదులుతూ మెల్లగా చెన్నై, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉన్నట్లు, ఆంధ్రప్రదేశ్లో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసి పేర్కొనడం జరిగింది. రాబోయే 2-3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అనేది భారీగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేసి పేర్కొన్నారు. ఇక అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం చాలా వరకు చల్లబడింది. మీ ఏరియాలో కనుక చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ ఏరియా పేరు అనేది మెన్షన్ చేసి చలి తీవ్రత అనేది తెలియజేయండి. ఇక అదేవిధంగా ఈ వర్షాల ప్రభావంతో రాబోయే 2 రోజులు చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, పశ్చిమ గోదావరి, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొనింది.